ఎప్పుడైతే మనము యేసుని నమ్ముకుని శ్వాసం నుంచి నమ్మి బాప్తీసం తీసుకొని మారమని పొందామో, బాప్తీసం తీసుకుని అంటే నీటిలోకి వెళ్ళి మునిగి బయటకు వచ్చేది మళ్ళీ ఏమొచ్చింది? నూతన సృష్టి వచ్చింది. ఇక్కడే జననం స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి బ్రతుకు స్టార్ట్ అయింది, ముందు పోయింది. ఏమైపోయింది? పాప జీవితంలో మృతు పొందింది. ఇక్కడి నుంచి ఏమయ్యో కొత్తగా నువ్వు క్రీస్తు స్వరూపంలోకి దేవుని బిడ్డగా రావడం ప్రారంభించు. ఇక్కడి నుంచి నీ మాట నీతితో ఉండాలి, నీ చూపు నీతితో ఉండాలి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక్కడు నీకు కలవం అది స్టార్ట్ అయిపోతాడు. ఎందుకంటే ఏంటి దురాత్మ సమూహం మధ్యలో ఉన్నాం. ఎప్పుడైతే అలా జీవిస్తున్నాం అనుకో, మొట్టమొదటి వచ్చేది శ్రమ. ఆ శ్రమలో పరీక్ష, ఆ పరీక్షలో విజయం. ఈ కాన్సెప్ట్ ఇంకా ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లా. శ్రమ రాగానే పోయిపోతున్నాం, పరీక్షలు తట్టుకోలేకపోతున్నాం, విజయాన్ని అందుకోలేకపోతున్నాం. మళ్ళీ ఏమైపోతున్నాం? మళ్ళీ పాపాన్ని బానిసలై మరణించడానికే, మళ్ళీ ఇంకోసారి మరణించాలి, రెండో మరణానికి వెళ్ళిపోతా ఉన్నాం.